28, 29 నవంబర్లు జరుపుకునే సందర్భంగా ఈరోజు ఆహ్వాన కమిటీ ఏర్పాటు జరుగుతున్న సందర్భంగా ఇప్పుడు పీడిఎస్ యొక్క యాక్చువల్ ఆవిర్భావము మరి దాని కొరకు పాటుపడినటువంటి ఎందరో అమరులు వాళ్ళందరినీ గుర్తు చేస్తూ మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి రాబోయే ఈ యొక్క మహాసభలను మీరందరూ సహకరించి దాంతో పాటు పనిచేస్తూ ఎందరికో అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని ముందుకు జయప్రదం చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అది కాకుండా పీడిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క మన విద్యా విధానంలో ఎన్నో లోపభూయిష్టమైనటువంటి విద్యా విధానం ఉంది. దీన్ని సరిచేయాలి. ఇది తప్పుడు తడకలాగా ఉంది కాబట్టి మనం సరి అయిన విధానాన్ని ప్రభుత్వాలకు మనం సరిగా దాన్ని ముందుకు పెట్టి దాన్ని సరిగా నడపడానికి మనం ముందు ఉండాలి. అందులో ముఖ్యంగా ఏ రకంగానూ మనకు సరి అయిన ముందుతో చూపెట్టినటువంటి విద్యా విధానం నడుస్తుంది. అన్ని తప్పుడు విద్యా విధానం మనకు నేర్పిస్తున్నారు కాబట్టి తప్పుడుగా ఉన్న వాటి అన్నింటినీ మనము బయటపెట్టి గవర్నమెంట్ వారిని డిలీట్ చేసేసి అసలైన ప్రోగ్రెసివ్ ప్రగతిశీలమైనటువంటి ఈ యొక్క విద్యా విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం అందరము ఒకటై ఉండి సరైన విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ దీనికి మీరందరూ సహకరించి విద్యార్థులకు ముఖ్యంగా మనము ఈ యొక్క సరైన మార్గం చూపెట్టాలి. దాని ద్వారా మనం ఈ దేశానికి సరైన పౌరులు కావాలని తీర్చిదిద్దడానికి మనం సరైన విద్యను రప్పించడానికి మనం అందరూ తోడ్పడాలి. దీనికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాం. రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల పీడిఎస్ 23వ మహాసభల్ని విజయవంతం చేయడం కోసం ఆర్మూర్ పట్టణంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా మహాసభల విజయవంతాన్ని అందరూ కూడా ఆర్థికంగా సహాయం చేసి పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా భావ ప్రకటన చేయడం కోసం ఈ ఆవార సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలు ఈ నెల 28, 29 తేదీలో కామారెడ్డి పట్టణంలో జరగబోతున్నాయి. ఈ మహాసభల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు. విద్యార్థులు లేకుండా ప్రపంచ ఏ పోరాటంలో కూడా విద్యార్థులు లేకుండా జరిగినటువంటి పోరాటాలు లేవు, విజయవంతంగానటువంటి స్థితి లేదు. అందుకని ఏ స్వార్థం లేనటువంటి పోరాటాలు చేయడంలో విద్యార్థులకు ఎవరు కూడా తీసిపోరనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో విప్లవ విద్యార్థి సంఘంగా ఏర్పడినటువంటి పీడిఎస్, జార్జ్ రెడ్డి, జేసీఎస్ అలాంటి వాళ్ళ రక్త తర్పణ చేసి ఎందరో విద్యార్థి అమరవీర పోరాటాలతోని విప్లవ విద్యార్థి సంఘంగా అంతేకాకుండా గ్రామీణ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి స్థితి ఈ పీడిఎస్యుకు ఉంది. ఈ పీడిఎస్యు ఎప్పుడైతే విద్యార్థులకు రాజకీయాలు అవసరమని చెప్పిందో, ఎప్పుడైతే విద్యార్థులు మొత్తం పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు లేదా అన్ని రాజకీయాలకు నాయకత్వం వహించినప్పుడు మాత్రమే ఒక బలమైనటువంటి ఒక రాజకీయ అవగాహన ముందుకు వస్తుందని చెప్పినటువంటి స్థితి ఉన్నది. అందుకని ఈ మహాసభలు, రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 4, 5 తారీఖులో ఖమ్మం పట్టణంలో జరుగుతున్నాయి. అంతలోపు జరిగేటటువంటి ఈ మహాసభలకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చి విద్యార్థి ఉద్యమంలో తమ పాత్రని పోషించాలని మొత్తం విద్యార్థులందరూ విప్లవ రాజకీయాల వైపు మొత్తం ప్రపంచ రాజకీయాలను అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే రేపు రాబోయేటటువంటి స్థితిలో ఎలాంటి రాజకీయాలు ఉండాలి, ఎలాంటి రాజకీయ స్థితి ఉండాలనేటువంటి అవగాహన వస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలకు అందరూ కూడా సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులందరూ కూడా పాల్గొనాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్వ విద్యార్థిగా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.